నమిక రుచి ఛానల్కి స్వాగతం అండి. ఇప్పుడైతే నేను బెండకాయలు పావు కిలో తీసుకున్నాను, 2 టమాటోలు, 6 పచ్చిమిర్చి, 2 ఉల్లిపాయలు, కొద్దిగా రొయ్యలు, పచ్చి రొయ్యలు వేయించి పక్కన పెట్టుకున్నవి రొయ్యలు, ఇవన్నీ వేసి ఇప్పుడు పులుసు ఎలా పెడదామో చూద్దాము. అన్నీ కట్ చేసి పక్కన పెట్టుకున్నానండి. అవి అయితే ఇప్పుడు పాన్ పెట్టి ఆయిల్ వేసి అందుట్లో కొద్దిగా పసుపు వేసానండి. అందుట్లో గుడ్లు వేస్తే మనం అంటుకోకుండా ఉంటాయండి. పసుపు వేస్తే గుడ్లు వేగినాక అందుట్లో స్పూను మెంతులు వేసానండి. మెంతులు వేసిన పులుసు అయితే చాలా టేస్ట్గా ఉంటుంది కనుక మెంతులు వేసాను. చింతపండు అండి, ఊరికే ఒక నిమ్మకాయ సజంత చింతపండు తీసుకున్నాను. అవి నానబెట్టి పక్కన పెట్టానండి. ఇవి టమాటా ముక్కలు వేసాను, అవి మగ్గుతున్నాయండి. ఇప్పుడైతే గుడ్లకైతే ఇలా ఘాట్లు పెట్టుకోవాలి. ఇప్పుడు అవైతే మగ్గినాయి కనుక అందుట్లోనే బెండకాయ ముక్కలు వేసాను. మెంతులు వేస్తాం కనుక ఎటువంటి మసాలాలు అవసరం ఉండదండి. ఇందుట్లో ఉప్పు కారం పసుపు వేసి తిప్పేసి అందుట్లో చింతపండు రసం పోసానండి. అందుట్లో గుడ్లు, అందుట్లోనే రొయ్యలు వేసాను. చాలా బాగుంటుందండి కూర అయితే. రొయ్యలు వేయడం వల్ల టేస్టు. కొత్తిమీర కాళ్ళు కూడా వేసుకోవచ్చండి పులుసు కాబట్టి. ఓకే ఫ్రెండ్స్, నా ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. పక్కనే ఉన్న గంట సింబల్ క్లిక్ చేయండి. నేను పెట్టిన వీడియోలన్నీ మీకు వస్తాయి. స్కిప్ చేయకుండా చూడండి. కూర ఎలా వండాలో మొత్తం అంతా చూస్తేనే కానీ అర్థం కాదు కనుక స్కిప్ చేయకుండా చూడండి. ఓకే ఫ్రెండ్స్.